భారతదేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం సంపద 1630 కోట్లు. భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా వెల్లడించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండాకు నికర విలువ 332 కోట్లతో రెండవ అత్యంత సంపన్న ముఖ్యమంత్రి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ సమాచారం ఉంది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద 52.59 కోట్లని నివేదిక చెప్తుంది. 2023-24లో భారతదేశ తలసరి నికర జాతీయ ఆదాయం ఎన్ఎన్ఐ సుమారు 1,85,854 కాగా ముఖ్యమంత్రి సగటు స్వీయ ఆదాయం 13,64,310. ఇది భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు ఎక్కువ. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 931 కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత సంపన్న ముఖ్యమంత్రి కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకు 10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. ఇక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 15 లక్షల ఆస్తులతో జాబితాలో రెండవ అతి తక్కువ సంపన్న సీఎం కాగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ 1.18 కోట్ల రూపాయల ఆస్తులతో మూడవ అతి తక్కువ సంపన్న సీఎంగా ఉన్నారు. ఖండూకు అత్యధికంగా 180 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు 23 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. కాగా 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారని, 10 మంది హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన కేసులను చేర్చారని పేర్కొంది. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులతో 2 మాత్రమే మహిళలు. పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి కావడం విశేషం. 38 ఏళ్ల అతీషి దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సీఎం కూడా. 77 ఏళ్ల విజయన్ దేశంలోనే అత్యంత వృద్ధ ముఖ్యమంత్రి. బీహార్కు చెందిన నితీష్ కుమార్ మాత్రమే ఎమ్మెల్సీగా ఉండడం, మిగిలిన వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారని నివేదిక సూచించింది.